పసుపు బోర్డు పేరుతో ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశారని విమర్శించారు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపించి ఓట్లు అడగాలని సవాల్ చేశారు. ఓట్ల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాండ్ పేపర్ డ్రామా చేసినట్లు బాజిరెడ్డి ఆరోపించారు. ధర పెరిగింది, దానికి కారణం కూడా మా ప్రభుత్వమే మేమే చేసామంటున్నారు. చాలా తప్పది, తప్పుడు సంకేతం ఇవ్వద్దు చెప్తున్నా. తప్పుడు సంకేతం అది ప్రజలకు తెలుసు. ప్రజలు గతంలో పసుపు వేసుకుంటే, పసుపు పండిస్తే క్వింటాలకు తులం బంగారం వస్తుండప్పుడు ఇలా 3 క్వింటాలైనా తులం బంగారం వస్తలేదు. ఎంత తగ్గిపోయింది, ద్రవ్యోల్బణం పడడం అనేది చాలా తగ్గిపోయింది. మరి అదేవిధంగా ఇవాళ 20,000 21,000 క్వింటాలకు వస్తున్నది. దానికి కారకుడు నేనేం చెప్పడం తప్పు. దానికి కారకుడు నువ్వు కాదు. రైతులు పంట తగ్గించింది కాబట్టి, డిమాండ్ పెరిగింది కాబట్టి దాని రేటు 21, 22 దాకా పోతుంది. దానిలో నీ గొప్పతనం ఏం లేదు. ఒకసారి పేజీలు తిరిగేసి చూసుకుంటే 2009, 10, 11, 12 దాకా వచ్చాయి అనుకుంటా. నాకు ముందు ఆ సమయంలో క్వింటాల్ పసుపు ధర 17,000 పోయింది. 17,000 క్వింటాల్ పసుపు ధర అంటే 14 ఏళ్ళ కిందంటే. అప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు లేవు కదా. నీ ప్రభుత్వం ఉందా? లేదు కదా. అంటే అనవసరంగా జనాన్ని మిస్గైడ్ చేసి పెద్ద గొంతుతో మాట్లాడితే జనం నమ్ముతారని అనుకుంటే తప్పది. అలాంటి మాటలు